RR రేవంత్ రెడ్డి గారి సందేశం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ పునాది కార్యక్రమానికి అదేవిధంగా కొంగర కలాన్ నుంచి ఆమన్గల్ వరకు దాదాపుగా 45 కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రహదారిని నిర్మించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీ అభిమాన నాయకుడు కేఎల్ఆర్ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ మున్సిపల్ మేయర్లు, ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నతాధికారులు, ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన యువమిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విజయదశమి మనందరికీ విజయాలనే చేకూరుస్తుంది. ఇవాళ వాతావరణ శాఖ 4-5 రోజుల నుంచి హెచ్చరిస్తున్నది. విపరీతమైన వర్షాలు, ఎవరు బయటికి వెళ్ళకండి, ఈ వర్షాలు మొత్తం వ్యవస్థలన్నిటిని కూడా దిగ్బంధం చేస్తాయి. కానీ ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా, ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది. ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది, కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా. కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది. చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు, ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే
ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాదు నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436